నేను ఈ లొకేషన్ కి రీచ్ అవడానికి కొన్ని సిచ్యువేషన్స్ ఆపేసే గానీ ఈ రోజు ఫైనల్ గా చేరుకున్న ఇండియా సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కారింగ్ లో ఉన్న 178 ఇయర్స్ ఓల్డ్ లైట్ హౌస్ కి లోకల్ పీపుల్ కాల్ దిస్ ప్లేస్ బంకోల్డ్. ఈ లైట్ హౌస్ బ్రిటిష్ కాలంలో 1847 లో బిల్డ్ చేశారు. ప్రెసెంట్ దీని ఏజ్ 178 ఇయర్స్. ఈ లైట్ హౌస్ ఒక టైంలో షిప్స్ కి నావిగేషన్ పాయింట్ గా ఉండేది. కారింగ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మొత్తం 235 స్క్వేర్ కిలోమీటర్ల స్ప్రెడ్ అయి ఉంది. ఈ ప్లేస్ కి రీచ్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. చిన్న వలసల విలేజ్ నుంచి 10 to 15 కిలోమీటర్ రేడియస్ లో ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లో ఉంటుంది. వెళ్ళాలంటే లోకల్ హెల్ప్స్ తో బోట్ మీద వెళ్ళడమే దారి. నేను 1 hour మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లో క్రేజీ అడ్వెంచర్ బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేశాక రీచ్ అయ్యా. వెళ్లే వేలో టైప్స్ ఆఫ్ మ్యాంగ్రోవ్ ట్రీస్ ని, ప్లెంటీ ఆఫ్ బర్డ్స్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మన ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒక రియల్ హిడెన్ జెమ్. కారింగి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటే ఒక నేచురల్ వండర్. దానికి ఈ లైట్ హౌస్ సైడ్ అయ్యి మిస్టీరియస్ టచ్ ఇచ్చింది. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ గ్రీష్ వ్లాగ్స్. సో ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్తూ మాట్లాడుకోవద్దు, అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. నేను వాళ్ళకి 5:30 కల్లా వచ్చేస్తానని చెప్పా, కానీ ఇప్పటికే 5:40 అయిపోతుంది. సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళి వ్లాగ్ చేస్తా. వ్లాగ్ చేసే టైం కూడా లేదు. సో అక్కడికి వెళ్దాం. ఫైనల్లీ రీచ్ అయిపోయాను. 40 కిలోమీటర్స్ మన దగ్గర నుంచి. దగ్గరగా 35 మినిట్స్ పట్టింది. బ్రో అయితే రెడీగా ఉన్నారు, నేనే లేట్ చేస్తున్నట్టున్నాను బాగా ఈరోజు. బ్రో అయితే డీజిల్ తేయడానికి వెళ్ళారు. సో ఇంట్రో కొట్టేసుకుందాం మనం. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుందంట. అది కరవస అవన్నీ తిరిగి సందుల్లోంచి వెళ్ళి అదే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ నుంచి వెళ్ళినప్పటికి 15 కిలోమీటర్స్ అవుతుందంట. సో దగ్గరగా 1 hour నుంచి 1.5 hour పడుతుంది అంటున్నారు. సో వెళ్దాం. చాలా కొంచెం గమ్మున ఉంచుంటే ఆ సన్ రైజ్లో ఆ లొకేషన్ క్యాప్చర్ చేద్దాం. సో ఇక్కడి నుంచి మంచి భలే ఉంటుంది. వే అయితే అసలు వే ఉండదు, చెట్ల మధ్యలోంచి వెళ్తాం మొత్తం. ఇప్పుడైతే అసలు ఇలాంటి వేలోంచి వెళ్ళాలి మనం. యాప్ కూడా ఉండదు, అడ్వెంచర్గా ఉంటుంది. వా వే అయితే క్రేజీగా ఉంది, ఏదో పొదల్లోంచి వెళ్తున్నట్టుగా. బాబా ఏమన్నా లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది వెళ్ళడం అయితే. సో ఇదే దారి నుంచి మనం 1 hour జర్నీ చేయాలి. నేను నార్మల్గా 10 కిలోమీటర్స్ అంటే ఏదో అనుకున్నాను, కానీ దట్టు ఈ వేలో ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం. నిజంగా నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వే అయితే చాలా బాగుంది. కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. సో పల్లంలో వెళ్ళాను కానీ ఓపెన్ ప్లేస్లో వెళ్ళాను అనమాట. సో ఇలాంటి వేలో అయితే వెళ్ళలేదు, ఇదైతే ఫస్ట్ టైం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వా 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 సో ఇప్పుడు అసలైన రూట్లోకి వచ్చాం. అడవిలోకి కొంచెం ఎంటర్ అవుతున్నాం మనం. ఇక్కడికి 1 year ఇక్కడ నుంచి సేమ్ ఇదే రూట్లోంచి 1 hour జర్నీ చేయాలి. చాలా బాగుంది. సో ఇలా కొంచెం చేసుకుంటూ వెళ్ళడమే. మాటలు కూడా రావట్లేదు, ఎలా వర్ణించాలి ఇది అయితే. కానీ ఇలాంటిది కన్ఫర్మ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. చాలా బాగుంది. సో నేనైతే మా ఊళ్ళని తీసుకుని మళ్ళీ వస్తాను ఇక్కడికి. కనీసం వే అయినా ఎక్స్పీరియన్స్ చేయడానికైనా రావాలి. ఇది చాలా బాగుంది. ఇంకా 1 hour అంటే ఇంకెంత బ్యూటిఫుల్ ప్లేసెస్ వస్తాను. అప్పుడు ఆకులే కాదు, కొమ్మలు కూడా ఉన్నాయి తైలీలాగా. వా 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 వా
అసలు ఏదో హైవే మీద హైవే ఉన్నట్టు భలే ఉంది, కానీ నిజంగా రిస్కీ అబ్బా. ఇవేలే వస్తాయి. చాలా బాగుంది. ఇది వీడియోలో చూపించేది కన్నా నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది చెప్తున్నాను. ఇదే సూర్యుడు మామూలుగా. ఇంకా మొత్తం ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాం, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో ఇది మనకి ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. సో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో మనకి 178 years ఓల్డ్ లైట్ హౌస్ ఒకటి ఉంది. ప్రజెంట్ అయితే వాడకంలో లేదు, పక్కన పెట్టేశారు. బట్ ఏంటంటే అది చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట. ఎందుకంటే అది బ్రిటిష్ కాలంలోది. సో దాన్ని చూడడానికనే వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు కూడా టైం సెట్ అవ్వలేదు, మనకి బడ్జెట్ సెట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే మన గ్రో వాళ్ళ సహాయంతో కొంచెం అక్కడికి వెళ్ళి క్యాప్చర్ చేయబోతున్నాం. సో వెళ్ళేది అయితే చాలా క్రేజీగా ఉంది. క్రేజీ అంటే క్రేజీ నిజంగా వర్క్. మళ్ళీ ఇక్కడి నుంచి ఒక్కొక్కటిగా డివైడ్ అవుతాయి వేస్. ఇదొక వే. నిజంగా ఈ ప్లేస్ తెలియని వాళ్ళు వస్తే మాత్రం చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఒక దేవుళ్ళ భావిస్తారు. వెళ్తే ముగ్గురు కన్నా ఎక్కువ వెళ్ళాలి. సో ఆ టైప్లో దాని గురించి నేను ఆ పల్ల విలేజ్ వెళ్ళినప్పుడు కూడా ఫ్రెండ్ వాడికి పూర్తిగా తెలుసుకుని చెప్తాను, అది నెక్స్ట్ వీడియోలో. బట్ ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ వాటర్ 2 types ఉంటుంది, వాటర్ పోటు అని. ప్రజెంట్ అయితే మనం పోటు మీద ఉన్నాం. వాటర్ పోటు మీద ఉంది. పాట్ వచ్చి లోపల వెళ్ళిపోవాలి. పాట్ అంటే మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట కిందకి, ఓన్లీ గ్రౌండ్ ఒకటే ఉంటుంది. సో అది వచ్చే లోపల మనం రిటర్న్ అయిపోవాలి, లేదంటే మళ్ళీ పోటు వచ్చిన వరకు ఆగాల్సిందే. సో నిన్న మనం వచ్చిందే 11:30కి. ఒకవేళ అక్కడి నుంచి 1 hour జర్నీ చేసి వెళ్ళినా వచ్చే టైంకి పాట్ వచ్చేస్తుంది. సో అప్పటికి వాటర్ ఉండదు, రిటర్న్ అవ్వడానికి ఉండదు. దట్టు ఎండ కూడా చాలా ఎక్కువ. సో అట్లా ఉంటుంది అన్నమాట. ఇవి చూడడానికి అన్ని వేలు ఒకేలా ఉంటుంది. బట్ ఇప్పుడు మళ్ళీ ఇంకో వేలోకి వెళ్తాం మనం. నిజంగా ఇవి తెలియకపోతే చాలా ఇబ్బంది. సో అది మళ్ళీ పాట వచ్చే లోపల మనం రిటర్న్ అయిపోవాలన్నమాట. 2 types ఉంటుంది ఇది. క్రేజీ రూట్. సో కొంచెం వంగపోతే బ్యాక్ సైడ్ రోడ్కి వే కనపడితే చాలా ఇబ్బంది అయిపోతుంది. వావ్, సో కొంచెం రిస్కీ, ఎందుకంటే ముళ్ళులు కూడా ఉన్నాయి. బట్ అడ్వెంచర్. ఇలాంటి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. బట్ ఇలాంటి ప్లేస్లో టూరిజం ఉంటే బాగుంటుంది, కానీ లేకపోవడం ఇంకా చాలా బాగుంటుంది. వచ్చి నాశనం చేసి కన్నా టూరిజం పెట్టకుండా ఇలాగా నీట్గా ఉంచడమే బెటరు. చూసారా ఎలా ఉన్నాయి కొమ్మలు, తగిలినాయి అంటే వాటర్లో పట్టడమే. వాటర్ కనిపించి అంత మంచి ఏముండదు, పడ్డామంటే లోతు చాలా ఎక్కువ ఉంటుంది. మీకు అక్కడ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బాబా ఏంది బాబు ఇవి, కిరాక్. అబ్బా ఏం బ్యూటిఫుల్ ప్లేసెస్ మా. ఓ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏంటంటే ఒకరోజు మార్నింగ్ వచ్చి ఫ్రెండ్స్తో చిల్లోకి వెళ్ళండి, చాలా బాగుంటుందండి. మనం ఏంటంటే ఫస్ట్ సోలోకి ఎక్స్పీరియన్స్ చేసి ఆ తర్వాత మా థియేటర్కి తీసుకురావాలి. చాలా బాగుంది లొకేషన్ అయితే. మామూలు అయితే అది సెంటర్ ఇది.
సో నెక్స్ట్ టైం కన్ఫర్మ్ ప్లాన్ చేస్తా ఖచ్చితంగా. నిజంగా వర్త్, పెట్టిన దానికి డబుల్ వర్త్. నేను చెప్తున్నాను కదా, చాలా వర్త్ అనమాట. నేను ఈ ప్లేస్ గురించి వీడియో చూసా యూట్యూబ్లో, ఒక్కడు కూడా లేదు, ఒక్కడు కూడా కనిపించలేదు నాకు యూట్యూబ్లో. అసలు అక్కడ ఉన్న గ్రీనరీకి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ 235 స్క్వేర్ కిలోమీటర్లో స్ప్రెడ్ అయ్యి ఉంది. సో ఇండియాలోనే లార్జ్ సెకండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇక్కడే ఉందన్నమాట, మన ఆంధ్రప్రదేశ్లో, ఇన్ కోరంగిలో. సో ఇంత పెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ప్లేట్కి అపోర్ట్స్ ఉంటాయి, చూడాలి కానీ మనకు కనిపించవు అంతే. సో కనపడితే క్యాప్చర్ చేద్దాం. చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అండ్ వాటర్ కెనాల్స్ ఒకటి, కింగ్ఫిషర్స్ ఎక్కువ కనిపిస్తాయి అంటే ఇక్కడ. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ ఈ పీతలు ఉంటాయి కదా, పీతలు పడతారనమాట. ఆ పీతలు పెట్టి మార్కెట్కి తీసుకెళ్ళి సేల్ చేస్తూ ఉంటారు. సో అవే కాక చిన్న ఫిషెస్ కూడా దొరుకుతాయి అంటే అక్కడ. ఇంకా ఎలా చేస్తున్నారు అయ్యా, మాట్లాడి గుర్తు గారిపోతుంది ఇక్కడ. నేను కనీసం కూర్చుని ఉన్నాను, బ్రో అయితే అలా నిలబడి ఉన్నారు బాగుంది. ఇంకోటి ఇక్కడ మనం వెళ్ళి సిగ్నల్స్ కట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ అక్కడ ఓల్డ్ లైట్ హౌస్ దగ్గర మళ్ళీ సిగ్నల్స్ ఉంటాయంట, బ్రో అయితే అన్నారు. సో స్టేటస్లు ఏమైనా పెట్టాలంటే అక్కడికి వెళ్ళాక పెట్టుకోవాలి, ఇక్కడ అంతా క్యాప్చర్ చేసుకుని. వాటర్ గురించి అనుకున్నాను కానీ ఎక్స్పీరియన్స్ చేద్దాం. డ్రోన్ ఫ్లై చేద్దాం అనుకుంటున్నా, బట్ ఏంటంటే టైం వేస్ట్ అయిపోద్ది. సో ముందు అక్కడికి వెళ్ళి వస్తున్నప్పుడు మిడిల్లో ఉండి, మన పొడుకులు లాగాం కదా లాస్ట్ వీడియోలో, సో అలా పడవ మీద పడుకుని పైకి లాగదాం. క్రేజీ వస్తుంది షాట్. లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాం. బట్ బ్రో ఏమంటున్నాడంటే హోప్ ఐలాండ్కి కూడా వెళ్ళి వచ్చేద్దాం అంటున్నాడు. సో మనం వెళ్ళి దారి అయితే అటు నుంచి వెళ్ళాలన్నమాట. మనం వచ్చింది యువతల దారి నుంచి అటు వెళ్తే లైట్ హౌస్ వచ్చేది. బట్ ఏంటంటే సముద్రంలోకి వెళ్ళి కొంచెం హోప్ ఐలాండ్ చూపించి తీసుకొస్తా అంటున్నాడు. ఎండ తగలకుండా నీళ్ళలోంచి తీసుకొస్తున్నాడు బ్రో అయితే. సో ఇప్పుడు పోటు మీద ఉంది కాబట్టి అలా చూసారా. సో ఇప్పుడు మనం సముద్రానికి దగ్గరలో ఉన్నాం అనమాట. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నుంచి సముద్రంలోకి వెళ్తుంది ఇవే. సో చూసారు కదా పోటు ఎలా ఉందో, అలా చూపిస్తా. ఇప్పుడంతా పోటు మీద ఉంది. మళ్ళీ పాట వచ్చినప్పటికి వాటర్ అంతా ఇలా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడతో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కంప్లీట్ అయిపోయి సముద్రంలోకి వెళ్తున్నాం. సో ఇది సముద్రం. మీకు కాకినాడ పోర్ట్ చూపిస్తా. ఓ కనపట్లేదు, బట్ అదే కాకినాడ పోర్ట్ అయితే అదే. ఫైనల్లీ సముద్రం మీదకి అయితే వచ్చేసాం. ఫర్ ది ఫస్ట్ టైం అనమాట. సముద్రం దగ్గరికి చాలా సార్లు వచ్చాను కానీ సముద్రం మీదకి ఇదే ఫస్ట్ టైం రావడం. మంచి ఫీల్ ఉంది ఇక్కడ. మీకు ఏం చూద్దామన్నా అల్లంత దూరాన్ని ఏమీ కనపట్లేదు. కొన్ని ఎంత జూమ్ చేద్దామన్నా 6x కన్నా ఎక్కువ అవ్వట్లేదు. బట్ అది ఏంటంటే కాకినాడ. సో ఇలా వెళ్తే ఆ పడవ వెనకాల కూడా పోర్ట్ అనుకుంటుంది మ్యాక్సిమం. అదే కాకినాడ బీచ్ రోడ్ అది. మనం వెళ్ళాల్సింది హోప్ ఐలాండ్. ఎక్కడ ఉంది అది? సో ఇక్కడ అనుకుంటుంది హోప్ ఐలాండ్. చాలా క్రేజీగా ఉంది ఫీలింగ్ అయితే. చాలా బాగుంది, చాలా బాగుంది. ఓ వెళ్ళిపోతాం. సో హోప్ ఐలాండ్కి మా సోమవారం వెళ్దాం. ఇంకా యూటర్న్ తీసుకుంటున్నాం. ఏమైనా క్రేజీ ఫీల్. సో ఇప్పుడైతే సముద్రం నుంచి మళ్ళీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాం. అలలు అయితే ఒక రకంగా పడుతున్నాయి. క్రేజీ ఫీల్. సో ఫైనల్లీ సముద్రానికి వచ్చాం. మళ్ళీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళిపోతాం అనమాట మనం. సో ఎంతవరకు వినపడుతుందో తెలియట్లేదు నాకు. అలలు మాత్రం చాలా గట్టిగా పడుతున్నాయి. ఇలాంటి టైంలో నాకు తేటాశాలని గుర్తొస్తున్నాయి. కానీ జాగ్రత్త మళ్ళీ తేటాశాలు వేయడానికి ఉండదు. జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా వెళ్ళిపోవాలంతే. కానీ నిజంగా చాలా చల్లగా ఉంది ఇక్కడైతే.
మొబ్బు పెట్టడం వల్ల మేబీ డ్రోన్ షాట్ తీయొచ్చు కానీ కొంచెం రిస్కీ, కానీ వద్దు. పోతే మొత్తం 1,50,000 సముద్రం అర్పణం అయిపోద్ది. నేను ఆ రిస్క్ చేయాలనుకోవట్లేదు. విండ్ చూస్తే మాత్రం తెలిసిపోద్ది ఎంత విండ్ ఉందో ఇక్కడ. సో ఇంకైతే ఫైనల్లీ మనం ఇప్పుడు లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఫైనల్లీ వచ్చేసాం. అది బ్రిడ్జ్ అయితే బ్రో అయితే డైరెక్ట్ బ్రిడ్జ్ మీద పార్క్ చేస్తారు మనకి. ఇంకా స్టే చేస్తారు బాగా ఎవరన్నా వస్తే స్టే చేసి వెళ్తారు. నైట్ టైం ఉంటుందా? నైట్ టైం ఉండదు, ఓన్లీ పగటిట్లే. ఓకే, చాలా బాగుందన్న. అక్కడ 1847 కదా? 1847 అప్పుడు కట్టింది ఇది. దీని పైన బస్ చెట్టుకెళ్ళి బలిస్తేపులు పెట్టారు. బలిస్తేప, ఓకే. లైట్ హౌస్ ఇక్కడ పడిపోయింది కదా, మరి పడిపోయింది అది. పైన ఇంకా వైట్ ఉంటుంది అది, ఇంకా మినిమం ఒక 5 మీటర్ల పైకి ఉండేది. ఓకే. అయితే అది ఏమైందంటే పడిపోతున్న వల్ల తీసేసి అక్కడ పెట్టారు, బలిస్తేపులు పెట్టారు. బలిస్తేపలో తీసారు ఇంకా. ఓకే, దీని ఏజ్ అయిపోయింది కదా మరి. అవునవును, 178 years ఎంత ఉంది అది. దీని ఏజ్ అయిపోయింది. 4 ఉందంటే అది గ్రేట్. మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది, ఎవరో రాకపోయినా గుమ్మని. ఎందుకంటే డిపార్ట్మెంట్ కదా, అవును, ఫారెస్ట్ సంబంధించి ఎప్పుడు వాళ్ళకి ఉపాయం కదా, మరి దీని వల్ల చాలా ఉపాయం ఉంది వాళ్ళకి. అందువల్ల దీన్ని ఇలా కట్టారు పెట్టి మళ్ళీ ఇబ్బంది లేకుండా. సో ఇందులో అయితే గబ్బులలో ఉంటాయి. అన్న ముందు అయ్యి అన్న కాకులు ఏమైనా పట్టుకుని వెళ్దామా కర్రగాని? ఏమక్కర్లేదా? ఏం భయపడలే. ఒక్క నిమిషం, నా గురించి చీపురు కట్ట తెచ్చుకుంటా నా సేఫ్టీ కోసం. అన్న పోలీస్ స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. ఈ గబ్బులలో మొత్తం 6 సినిమా చూపింది. ఈ చీపురు కట్ట బతికించింది. చాలా క్రేజీ ఫీలింగ్. అయ్యి బాబోయ్, ఏమన్నావు యువ? అయ్యి బాబోయ్, 2 నిమిషాలు అడవిడి పెట్టేసింది. సో మనం వచ్చినవి అయితే ఇది అలా 10 కిలోమీటర్లు వెళ్తే మనం బోట్ ఎక్కిన ప్లేస్. ఫైనల్లీ పైకి అయితే ఎక్కేసాం. ఇప్పుడే కొంచెం ఆవేశం కుదిరిపడ్డది, అంతా గబ్బులేల వల్ల. చిన్న చిన్నవి అన్న బాగానే అయ్యి, కానీ హల్చల్ ఎక్కువ చేసినాయి. అది నా భయం ఏంటంటే ఎక్కడ తొక్కేస్తానని వాటిని. బొంకోలు అంటారు, బొంకోలు తెలిసిన వాళ్ళకి. మా ఊళ్ళకి మెచ్చుకెళ్ళగలరు అయితే బొంకోలే. బయట నుంచి ఎవరైనా వస్తే ఓల్డ్ లైట్ హౌస్. ఓకే, సో ఇక్కడి నుంచి ఇప్పుడు డ్రోన్ షాట్ తీద్దాం. డ్రోన్ షాట్స్ ఎలా ఉన్నాయి కామెంట్లో చెప్పండి. ఇంకెక్కడితో కంప్లీట్ అయిపోయింది వ్లాగు. సో కంప్లీట్ అవ్వలేదు, ఇక్కడితో ఇది చూడటం అయిపోయింది. సో ఇంకా వెళ్తున్నాం బ్రో. ఇప్పుడు మన ఆయుధం తీసుకోవాలి, చీపురి ఇక్కడెక్కడ తిరుగుతుంది. ఇంకా మరి అన్న BMW దగ్గరికి వెళ్ళిపోతాం ఇప్పుడు. మూలిగిపోయినప్పుడు ఏంటంటే మనకు సేఫ్టీ ఉండాలి. మెయిన్ ఏదో ఒకటి మినిమం ఉండాలి, తెప్ప కానీ. ఓకే, ఎందుకంటే మనకి ఈత వస్తుంది పర్లేదు, మరి అవతల వచ్చినట్టు రావాలి కదా. అవునవునవును, ఆ తెప్ప అనేది ఉంటే దాన్ని పట్టుకుని ఉండిపోవచ్చు. ఓకే, పొద్దున్నే సాయంత్రం వరకు నన్ను ఉండిపోవచ్చు. నీకు ఎవరొకరు సాయం చేస్తాం, ఎందుకంటే తిరుగుతూనే ఉంటారు కాబట్టి ఎవరొకరు తిరుగుతారు కాబట్టి ఎవరొకరు అవసరం దొరికా వెళ్ళిపోవచ్చు. మరి మనం ఓపైలో పడిపోతాయేమో కానీ ఇలాంటి కాలంలో పడిపోతే ఏదో దగ్గర చేరచ్చు. ఓకే, ఏ ప్రాబ్లం ఉండదు. కానీ తెప్పంటూ అయితే బోట్ మాత్రం మెయిన్ పర్ఫెక్ట్గా ఉండాలి, దాని మీద కొంచెం సేఫ్టీస్ అయినా ఉండాలి. ఓకే, లేకపోతే కొంచెం రిస్క్ అనమాట. కొంతమంది చేస్తారంటే ఏం పర్వాలేదు వెళ్ళిపోదు అంటారు.
ఇప్పుడు మత్స్యకారులు కూడా చాలా మంది ఈతరాలు ఉన్నారు. ఆ, అందరికీ ఈత వస్తాను నమ్మకోలేదు. బా. చాలా మంది కూడా ఈతరాలు ఉన్నారు, ఉమ్, ఈత వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అంటే సింపుల్గా తీసేస్తారు, సింపుల్గా తీసుకోకూడదు. ఏదైనా సరే రిస్క్ తీసుకోకూడదు. అవునన్నా, తీసుకుంటే ఇప్పటికైనా ప్రాబ్లం. అదే అన్న, మన సేఫ్టీ మనకు ఉండాలి. అది ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. మనం రోజులన్నీ మనం కాదు. అదే అదే, ఇప్పుడు మనం బయటికి వెళ్ళినా ఇప్పుడు బండి మీద వెళ్తాం, అవునన్న, ఏ టైం ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనం కరెక్ట్కి వెళ్ళి అవతల వెళ్ళి వచ్చేవాడు కరెక్ట్గా రావాలి కదా. అదే అదే, ఇప్పుడు యాక్సిడెంట్ కూడా అలాగే అవుతున్నాయి. ఎంత తెలిసినా సరే మనం తెలియనట్టే ఉండాలి. గుగ్గులు చెట్టు అంటారు దీన్ని. గుగ్గులు చెట్టు అంటే ఈ కాయలు అన్నమాట, ఇవి విత్తనాలు ఒక రకంగా. ఇది ఎండిపోయిందంటే విత్తనం అయిపోద్ది, అంటే ఏరేసేసి మొక్క వస్తుంది. గుగ్గులు చెట్ట. గుగ్గులు చెట్టు అంటారు దీన్ని. ఓకే. ఇది తెల్ల చెట్టు, దీనికి పాలు వస్తాయి. ఈ పాలు చాలా పవర్ఫుల్. ఈ చీమ పడితే పొక్కుపోద్ది. అబ్బా, దీన్ని టచ్ అయినా పర్లేదు కానీ దీన్ని టచ్ అవ్వకూడదు. ఉమ్. ఇప్పుడు మనం దూరదుండగా ఎలాగో ఇది కూడా అంతే. వచ్చేసాం, మళ్ళీ ఎక్కడి నుంచి బయలుదేరుతాం. ఇప్పుడు షార్ట్ కట్లో వెళ్తామంట. చిన్న ఇరుగ్గా ఉంటుంది, కొంచెం కంటిన్యూగా ఉంటుంది, కొంచెం లెక్క ఒక 5 minutes చాలా బాగుంటుందా? మళ్ళీ ఓపెన్. ఇది స్టార్టింగ్లో బాగుంది, చెట్లలోంచి వెళ్ళాం కదా ఆ టైపు. అయితే మమ్మల్ని టెన్షన్ పెట్టడానికి రెడీగా ఉన్నారు అయితే మీరు. ఇప్పుడైతే షార్ట్ కట్లో వెళ్తున్నాం. బ్రో అయితే చాలా షార్ట్ కట్ల నుంచి తీసుకెళ్తున్నారు. ఓ సరే. బ్రో అయితే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు నాకు. పర్లేదా? నేనైతే మళ్ళీ వస్తాయి డ్రోన్ తీసుకొని. ఇదే సేమ్ ఇదే వింటర్లో వస్తే బాబా భలే ఉంటుంది. కన్ఫర్మ్ లైన్ చేస్తా, కానీ తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ చేయాలి. వా 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 అబ్బో, అదే మొక్కలు చచ్చాలి కింద నుంచి. అప్పుడు ఇప్పుడు అడుగుతూనే ఉన్నాను, ఎక్కడికి వెళ్తున్నావు అని. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో తీసుకొచ్చాడు భయ్యో. వా 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 వా, ఏమైనా లొకేషన్ స్వామి. ఈ లొకేషన్ గురించి అన్ని స్టడీలు చేసుకుని వచ్చాను. పోతాయి అంటే
వచ్చిన రూట్ అయితే చుక్కలు కనిపిస్తున్నాయి నాకు. మొత్తం చాలా అయిపోయింది బోటు. బాబాయ్ మామూలు క్రేజీ ఎక్స్పీరియన్స్ కదా బ్రోక్ అయితే మళ్ళీ మళ్ళీ రావాలి. జస్ట్ మిస్ క్రాష్. జస్ట్ మిస్ క్రాష్ అవుతుంది. బ్రో అయితే క్షేమంగా తీసుకొచ్చాడు. సో ఫైనల్ అయితే కంప్లీట్ అయిపోయింది. 1 year నుంచి వెళ్ళాలి చూడాలనుకున్నది ఈరోజు కంప్లీట్ అయిపోయింది. క్లైమేట్ చూడండి మొత్తం క్లౌడీగా అయిపోయింది. కొంచెం ఎర్లీగా వచ్చేయడం మంచిదయ్యింది ఏమన్నా. సో మనల్ని తీసుకెళ్ళిందంటే శ్రీను గారు చిన్న వేలస్లా గ్రామం నుంచి. సో చాలా థ్యాంక్ యూ అన్న. ఫైనల్లీ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం దీంతో. కానీ బ్రో మాత్రం క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు, అడ్వెంచరు. నేనేమో బోట్ తిరుగుపోద్దేమో అనుకుంటున్నాను, ఆయనేమో వెళ్ళి తీసుకెళ్ళి చెట్లకి వేసి గుద్దేస్తున్నారు. క్రేజీ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. సో ఇలాంటి ఇంకా చాలా చేద్దాం. మరి మీ ఫాలో, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేస్తే. ఇంకా బయటకు వచ్చేసా. ఇప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఈ క్లైమేట్లో ఇంటికి కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి జాయిగా. సో నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.